విశాఖ హయగ్రీవ భూముల వ్యవహారంలో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఈడీ షాక్ ఇచ్చింది. హయగ్రీవ ఫార్మ్స్ కు చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. హయగ్రీవ భూముల వ్యవహారంలో 42.3 కోట్ల విలువైన స్థిరాస్తులు, 2.71 కోట్ల విలువైన చరాస్తులను సీజ్ చేసినట్లు ఈడీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ కు ఏపీ ప్రభుత్వం కేటాయించిన భూముల వ్యవహారంలో గతంలో రెండో కేసు నమోదైంది. అయితే గతంలో ఎంవీవీకి చెందిన ఎంవీబీ బిల్డర్స్ పలువురి ఇళ్లలో ఈడీ సోదాలు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, నవీన్, విశాఖలో ఉన్నటువంటి హయగ్రీవ భూముల వ్యవహారంలో ఈడీ ఇప్పుడు కొద్దిసేపు క్రితమే ఎక్స్ వేదికగా కూడా 42.3 కోట్ల విలువైనటువంటి స్థిరాస్తులు, అలాగే 2.51 కోట్ల విలువైనటువంటి చరాస్తులు సీజ్ చేసినట్లు ప్రకటించింది. సీజ్ చేసినటువంటి ఆస్తులకు సంబంధించినంత వరకు కూడా ఎంవీవీ బిల్డర్స్, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చెందినటువంటి ఎంవీవీ బిల్డర్స్, అలాగే ఎవరైతే ఇప్పుడు బ్రహ్మాజీ ఉన్నారో, ఇప్పుడు జగదీశ్వరుని తీసుకున్నటువంటి బ్రహ్మాజీ, అతని భార్యతో పాటుగా అలాగే హయగ్రీవ ఫార్మ్స్ చెందినటువంటి జగదీశ్వరుడు, అలాగే చిలుకూరి రాజారాణి, వీళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల్ని సీజ్ చేసినట్టు ట్విట్టర్ వేదికగా పేర్కొనడం జరిగింది. గతంలో కూడా వీళ్ళందరి ఇళ్ల మీద కూడా అయితే ఎంవీవీ సత్యనారాయణ, ఆడిటర్ జీవితో పాటుగా అటువైపు మనం చూసుకుంటే జగదీశ్వరుడు, ఆయన భార్య రాధారాణి, అలాగే బ్రహ్మాజీ, అతని భార్య, అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. అప్పుడు కొన్ని పత్రాలతో పాటు కొన్ని సీజ్ చేసినట్లు గతంలోనే ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. గతంలో ఈ భూములు వ్యవహారం ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి భూముల్ని వీళ్ళకి కేటాయించడం జరిగింది. హయగ్రీవాకి సుమారుగా 12 ఎకరాల పైబడి కేటాయించింది. అదైతే వృద్ధులకి నిర్మాణం చేసి డెవలప్ చేసి చేయాలనేది ఒక నిబంధన ఉంది. నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు ఇందులో అనేక అక్రమాలకు పాల్పడ్డారు, అవకతవకలకు పాల్పడ్డారు అనేది ప్రధాన ఆరోపణ. దీంతో పాటుగా ఈ వ్యవహారంలో భారీగా లావాదేవీలు జరిగాయని ఈడీకి సమాచారం అందడంతో దీనిపైన వీళ్ళందరిపైన కూడా రైడ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం సుమారుగా మనం చూసుకుంటే 44-45 కోట్ల రూపాయలు ఓవరాల్గా సీజ్ చేసినట్టు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని మీద ఇంతవరకు కూడా ఇప్పుడు హయగ్రీవ ఫార్మ్స్ కానీ ఎంవీవీ కానీ వీళ్ళు ఎవరైతే స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఈడీ మాత్రం ఆస్తులు సీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే రైట్స్ మళ్ళీ రెండోసారి ఎప్పుడు కొనసాగించాలనే విషయం మాత్రం ఇప్పటికి వెలుగులో రాలేదు. గతంలో మాత్రం సీజ్ చేసినటువంటి, అంటే ఎన్నికల అనంతరం ఇవి సీజ్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి రైట్స్ ఎప్పుడు చేసింది, రికార్డ్స్ ఎప్పుడు తీసుకెళ్లింది అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే గతంలో తీసుకెళ్లినటువంటి రికార్డ్ ని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత ఈ ఆస్తులను కూడా సీజ్ చేశారనే విషయాన్ని పూర్తిగా వాళ్ళు వివరాలు చెప్తే కానీ తెలిసినటువంటి పరిస్థితి లేదు. థ్యాంక్ యూ నాయుడు.